ఇనుప ముక్కని సైతం బంగారంగా మార్చేది పరుసవేద లింగం. దీన్ని మొదట్లోని స్పర్శవేది అనేవాళ్ళు ఈ లింగాన్ని. తర్వాత పరుసవేది లింగం అనే పేరు కింద మారిపోయిందనమాట. న్యాచురల్గా కనబడే ఆకుల్ని కొన్ని వనమూలికల్ని కలిపి రసం చేసి దాని నుంచి బంగారం తయారు చేసే ప్రక్రియ మన తెలుగు కవి వేమన గారు జీవిత చరిత్రలోనే మనకు కనబడుతుంది కదండి. అదేవిధంగా ఈ పరుసవేది లింగం ఎక్కడి నుంచో తయారైందో తెలియదు కానీ ఆ పరుసవేది లింగానికి ఇనుప ముక్కలని లేదని ఏదైనా లోహాలని తాకిచ్చినట్లయితే అది బంగారం కింద మారుతుందని శాస్త్రంలోని ఉంది. మొదట్లోనే ఆ శాస్త్రాన్ని కుహనా శాస్త్రం అనేవాళ్ళు, లేకపోతే కుహనా కళ అని కూడా అనేవాళ్ళు. అయితే దీన్ని ఫిలాసఫర్ స్టోన్ అని, కెమిస్ట్రీలో ఆల్కెమీ అని కూడా పేరు పెట్టారు దీనికి. పరుసవేది శిల అనేది ఎక్కడుందంటే గనక చరిత్రలోని మనకి కాకతీయులకు సంబంధించిన ప్రతాపరుద్రుడు